రాజధాని కాఠ్మండూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు ఉధృతమయ్యాయి. కాఠ్మండూతో పాటు 10 నగరాల్లో యువత నిరసనలతో హోరెత్తిస్తోంది. నేపాల్ పార్లమెంట్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులపై బాష్పవాయు ప్రయోగించారు. కాఠ్మండూలో కర్ఫ్యూ విధించారు. సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో జన్ జెడ్ పేరుతో నేపాల్ యువత అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపడుతోంది. నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారంలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నేపాల్ ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ చర్య వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని జర్నలిస్టులు, యువత ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నేపాల్ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే చిన్న వ్యాపారులు తమ ఆదాయం కోసం డిజిటల్ కంటెంట్ పై ఆధారపడిన యువతకు ఇది పెద్ద దెబ్బ అని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతంలో టిక్ టాక్ పై విధించిన నిషేధం వల్ల కలిగిన నష్టాలను ఉదాహరణగా చూపిస్తూ ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనశైలికి హానికరమని అభిప్రాయపడుతున్నారు. ఈ నిషేధం ప్రజల ప్రాథమిక హక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటూ ఆందోళన బాటపట్టారు. నేపాల్లోని కాఠ్మండూతో పాటు 10 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాకి సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు, ఆంక్షల వల్ల నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేస్తోంది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. జన్జెట్ పేరుతో ఈ ఉద్యమం వివరాలేంటి కృష్ణ, అసలు పూర్తి అప్డేట్స్ చెప్పండి. చంద్రిక, జన్జెట్ పేరుతో ఈ యొక్క ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో యూత్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. జన్జెట్ పేరున ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టినట్లుగా యువత కూడా చెప్తోంది. ఆందోళన అణచివేసేందుకు కర్ఫ్యూ, అదేవిధంగా సోషల్ మీడియాపై బ్యాన్ పెట్టినట్లుగా నేపాల్ ప్రభుత్వం చెప్తుంది. మొత్తం 26 సోషల్ మీడియా అకౌంట్స్ నిషేధిస్తూ సెప్టెంబర్ 4వ తేదీన నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాఠ్మండు వీధుల్లో వేలాదిగా యూత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్లపైకి ఆందోళనకారులు, అదేవిధంగా నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. నేపాల్ పార్లమెంట్ కూడా ఈ యొక్క నిరసనకారులు నేపాల్ పార్లమెంట్ లో కూడా దూసుకెళ్లారు. యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను కూడా నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ ఆందోళనలో పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి నిరసనకారుల పైన పోలీసులు కాల్పులు జరిపారు. అందులో ఒకరు మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలయ్యాయి. మొత్తానికి ఇది కొంత ఒక ఉద్యమం లాగా ఇది చోటు చేసుకుంటుందనే చెప్పొచ్చు. సో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే దానిపై అయితే ప్రస్తుతం ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజలు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే చిన్న వ్యాపారులు తమ ఆదాయం కోసం డిజిటల్ కంటెంట్ పై ఆధారపడినటువంటి యువతకి ఇది పెద్ద దెబ్బగా కూడా చెప్పొచ్చు. ఈ చర్య వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా అందరూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
గతంలో మనం చూసాం టిక్ టాక్ పైన నిషేధం వల్ల కలిగే నష్టాలని కూడా యువత ఈ సందర్భంగా చెప్తోంది. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవన శైలికి కూడా హానికరమైన కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎప్పటికీ ఇది పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది కూడా చెప్పడానికి అలవి కాకుండా ఉంది. నేపాల్ ప్రభుత్వం మొత్తం 26 సోషల్ మీడియా యాప్స్, ఫేస్బుక్, అందులో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన నిషేధం విధించింది. ఈ కంపెనీలు నేపాల్లో రిజిస్ట్రేషన్ చేయకపోవటం, అదేవిధంగా ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలు ఏదైతే అనుచిత కంటెంట్ నియంత్రణ, స్థానిక ప్రతినిధులు పెట్టడం, వీటన్నిటిపైన ఆ యొక్క నేపాల్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇవన్నీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నది ప్రభుత్వం చెప్తున్నట్టు మాట. కానీ టిక్ టాక్, వైబర్ లాంటి కొన్ని యాప్స్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి కాబట్టి అవి బ్లాక్ కాలేదు అని నేపాల్ ప్రభుత్వం చెప్తుంది. ఈ నిషేధం వల్ల యువత, ముఖ్యంగా జెన్జెట్ కొత్త తరం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చారు. అవినీతి వ్యతిరేకం, మాట స్వేచ్ఛ కోసం పోరాటం అంటూ ఆ నినాదంతో ఈ యొక్క ఆందోళన చేపడుతున్నారు. కాఠ్మండ్ సహా పోఖ్రా, విరాట్ నగర్, భారత్పూర్ ఇలా 10 కంటే ఎక్కువ నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. నిరసనకారులు అయితే పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి రక్షిత ప్రాంతాల్లో కూడా దూసుకెళ్లారు. పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్ కూడా వాడారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి కాఠ్మండూలో ప్రస్తుతం కర్ఫ్యూ విధించారు. కాఠ్మండ్ మేయర్ బాలేంద్ర షా యువతకు మద్దతు ఇస్తూ ప్రజల స్వరం అణచివేయరాదు అని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ దేశ గౌరవం కోసం ఈ నిషేధం తప్పనిసరి, జాతీయ స్వాతంత్రం ముఖ్యమైనది అని కూడా ఆయన ప్రకటించారు. ఇక చిన్న వ్యాపారులు, ఆన్లైన్ బిజినెస్లు, కంటెంట్ క్రియేటర్లు అయితే పెద్ద ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నది విమర్శకులు చెప్తున్నట్టు మాట. ఇది స్వేచ్ఛను హరించి వేయటమే, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద దెబ్బ అనేది కూడా పరిశీలకులు చెప్తున్నారు. నేపాల్ ప్రభుత్వం మొత్తం మీద 26 సోషల్ మీడియా యాప్స్ నిషేధించగా యువత దీనిపైన ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం అన్నది సాధారణమైనటువంటి విషయం కాదు. రోజు రోజుకి ఈ నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా సమర్థించుకుంటూనే ఉంది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.